నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయోత్సవ యాత్రను తలపించిన ఉత్తర వైసీపీ అభ్యర్థి రోడ్ షో. అశ్వం పైనుంచి విజయ సంకేతనం చూపించిన కేకే రాజు. ఆఖరి రోజున ఉత్తర నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించిన జై భారత్ అభ్యర్థి లక్ష్మీనారాయణ. తనకు ఒక అవకాశం ఇస్తే యువతకు ఉపాధి కల్పిస్తానని వెల్లడి. దక్షిణ నియోజకవర్గంలో దద్దరిల్లిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి రోడ్ షో. మూడోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. పెందుర్తి వైసీపీ పాలన అంతా అస్తవ్యస్తం. తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్న కూటమి అభ్యర్థి పంచకర్ల. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలన్న పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు. భీమిలి నియోజకవర్గంలో మరోసారి అవకాశం కల్పించండి. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి ముత్తంశెట్టి భారీ రోడ్ షో. భీమిలి నియోజకవర్గంలో కూటమిదే విజయం. తనయుడు రవితేజ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని ప్రారంభించిన కూటమి అభ్యర్థి గంట. అధికార ప్రతిపక్ష పార్టీలను తరిమికొట్టండి. స్థానికుడైన తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్న భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి వర్మరాజు. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆఖరి రోజున భారీ రోడ్ షో నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద ఆయన గుర్రమెక్కి హల్చల్ చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్ లో నియోజకవర్గం అంతా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు అనూహ్య స్పందన లభించింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. అభిమానులు కార్యకర్తల కోరిక మేరకు ఆయన గుర్రమెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో భారీ రోడ్ షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎంపీ గొల్ల బాబురావులతో కలిసి చేసిన రోడ్ షో కోలాహలంగా సాగింది. బాలేశాస్త్రి లేఅవుట్లోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఈ రోడ్ షో ప్రారంభించారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తాడ్చెట్లపాలెం, ఊర్వశి జంక్షన్, మేరియట్ హోటల్ నుంచి తిరిగి మాధవధార, మురళీనగర్, ఎన్జీఎస్ కాలనీ, కైలాసపురం మీదుగా తిరిగి సీతమ్మధారలోని పార్టీ కార్యాలయం వరకు ఈ రోడ్ షో సాగింది. చేసిన అభివృద్ధి చూసి తనకు ఓటేయాలని ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరంలో వైసీపీ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధంలో వైసీపీదే విజయం అన్నారు. కూటమి నాయకులను ఓటమి భయం వెంటాడుతుందని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే 15,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నేను గెలుపు ఓటమి లెక్క చేయకుండా మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆయన అందించిన సహాయ సహకారాలతో, ఆయన ఆశీస్సులతో నేను ఏదైతే ఎమ్మెల్యేగా గెలిస్తే చేస్తానని హామీలు ఇచ్చానో వాటిలో మొట్టమొదటిది సంక్షేమ పథకాల అమలు నిజాయితీగా నిస్వార్థంగా అందించే కార్యక్రమం చేశాం. అప్పటికి మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఈ నియోజకవర్గంలో లబ్ధిదారుల సంఖ్య 60% లోపు. సంబంధించి సంక్షేమానికి సంబంధించి సాచురేషన్ మోడ్లో ఒక కమిట్మెంట్తో పనిచేసి చేసి చూపించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో 1,450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి రహేజా ఇన్ఆర్బిట్ మాల్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్, రహేజా ఐటీ టవర్ 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం. ఏఎంసీ మాల్ నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా సహకరించి అక్కడ ఈరోజు 2,000 మందికి ఉపాధి కలిగే అవకాశం కల్పించాం. ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీరు సాధ్యం కాదన్నారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. కేకే రాజు బైక్ ర్యాలీ విజయోత్సవ యాత్రలా సాగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, విఎంఆర్డీఏ చైర్పర్సన్ సనబల చంద్రమౌళి, కార్పొరేటర్లు, నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్తర జై భారత్ పార్టీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ చివరి రోజున భారీ రోడ్ షో నిర్వహించారు. ఎన్జీఎస్ కాలనీ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ మురళీనగర్, ఉడా కాలనీ, మ్యారియట్ హోటల్, మరిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కేపాలెం, సత్యం జంక్షన్, తహసీల్దార్ కార్యాలయం మీదుగా సాగింది. భారీ ఎత్తున వందలాది కార్లు, బైకులతో ఈ ర్యాలీ నిర్వహించారు. జేడీ ర్యాలీకి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇది ప్రజల పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ వివరించారు. ఇంకెన్నాళ్లు అధికార ప్రతిపక్ష పార్టీలతో మోసపోతారని చెప్పారు. మార్పునకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఓటుపై అవగాహన కల్పించాలని కోరారు. యువత భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తున్నట్టు జేడీ హామీ ఇచ్చారు. మంచి రాజకీయం, అవినీతి నిర్మూలన యువత చేతిలో ఉందని, సమాజంగా అవగాహన పెంచుకుంటూ అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. లక్ష్మీనారాయణ గారు ఉత్తర విశాఖని ఉత్తమ విశాఖగా తీర్చిదిద్దేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. తమ అమూల్యమైన ఓటుని బ్యాటరీ టార్చ్ కే వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించబడుతున్న జై భారత్ పార్టీ. దక్షిణంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ రోడ్ షో దద్దరిల్లిపోయింది. జననాయకుడికి అడుగడుగునా జనం అభివాదాలు పలికారు. ప్రజల దీవెనలతో మళ్లీ జగన్ రాజ్యమే వస్తుందని అభ్యర్థి వాసుపల్లి ధీమా వ్యక్తం చేశారు. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గంలో చివరి రోజు వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహించిన భారీ రోడ్ షో దద్దరిల్లిపోయింది. ఏవిఎన్ కాలేజ్ నుంచి భారీ బైక్ ర్యాలీ, ప్రచార రథాలతో ఈ రోడ్ షో ప్రారంభమైంది. రెల్లి వీధి, కలెక్టరేట్, కేజీహెచ్ డౌన్, లేపాక్షి జంక్షన్, పూర్ణ మార్కెట్, ఓల్డ్ పోస్ట్ ఆఫీసుల నుంచి యూటర్న్ తీసుకున్నారు. అక్కడి నుంచి దుర్గాలమ్మ టెంపుల్, రామకృష్ణ జంక్షన్, కొబ్బరి తోట, కెప్టెన్ రామారావు జంక్షన్ల మీదుగా అల్లిపురం మెయిన్ రోడ్, జ్ఞానాపురం రైల్వే స్టేషన్ మీదుగా అశోక్ నగర్లోని పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం వరకు యువత బైక్ ర్యాలీతో తరలివచ్చారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆశీర్వచనాలు అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు, తాను 5 ఏళ్లు ప్రజలతో ఉండి అందించిన సేవలు తిరిగి ఓటు రూపంలో భారీ మెజారిటీతో అందిస్తాయని వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఎప్పటిలాగే ఒక్క అవకాశం ఇస్తే పేదల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, దక్షిణ పరిశీలకులు శ్రీవాత్సవ, మూగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు అవస్థల పాలయ్యారని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకళ్ళ రమేష్ బాబు విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి గాలి కొదిలేశారని మండిపడ్డారు. దశలవారీ మద్య నియంత్రణ అటకెక్కి ప్రజలకు విషాన్ని ఎక్కిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూములను దోచుకోవడానికేనని ఆరోపించారు. ప్రజలకు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయని, నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానంటున్న పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకళ్ళ రమేష్ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటికే పెందుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలను చుట్టేశారు. ఇక్కడ జనసేన అభ్యర్థి, కూటమి అభ్యర్థి పంచకళ్ళ రమేష్ బాబు ప్రజల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. సార్ చెప్పండి సార్, సుదీర్ఘంగా ఈ ప్రచార పర్వం సాగింది, ఏం హామీలు ఇచ్చారు, ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్? ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఘనంగా పెరిగింది. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు తిరిగి మాకు చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమీ చేయలేదండి, చేసినట్టు నటించారు తప్ప ఏదన్నా 1-2 పథకాలు ఇచ్చినా కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకున్నారు. ఇంటి పనులు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు 10 సార్లు 5 సంవత్సరాల్లో. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగాయి. లిక్కర్ దందాలు, ప్రభుత్వమే లిక్కర్ షాపులు రన్ చేసి క్యాష్ అండ్ క్యారీ అని చెప్పి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది, విషం తాగిస్తా ఉన్నారు చీఫ్ లిక్కర్ అని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత చాలా ఎక్కువైంది. నేరాజనాలు పలుకుతా ఉన్నారు. నేనైతే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేశాను. గత ప్రభుత్వం చేయలేనివి
లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా లైక్ పంచగ్రామాల సమస్య కానీ, తాడి మూల స్వయంవరం గ్రామాల తరలింపు కానీ, ఉద్యోగ ఉపాధి యువతకి ఇవ్వాలన్న దాని మీద కానీ, ఎన్టీపీసీ, ఫార్మాసిటీ, హిందూజా పవర్ ప్లాంట్లు కానీ, అలాగే పెట్రోలియం యూనివర్సిటీ తెచ్చే దాంట్లో కేంద్రం నుంచి మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు గెలుస్తారు. 1000 కోట్లు శాంక్షన్ ఆగిపోయింది. దాన్ని త్వరితగతిన పరిష్కరించి లోకల్ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం మీద కానీ, అన్ని మండలాలని కూడా మేము ఒక మండలాన్ని విద్య పరంగా, ఒక మండలాన్ని ఇండస్ట్రీ పరంగా, ఒక మండలాన్ని ఈ రకరకాలుగా వైద్యపరంగా అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పి మా ఎంపీ నేను మాట్లాడుకోవటం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఒక్క ఊరు కూడా ఎమ్మెల్యే తిరగలేదని చెప్తున్న మాటలు వింటా ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన తర్వాత జవాబుదారీతనం మిస్ అవటం అనేది ఆశ్చర్యంగా ఉంది. సార్, గడిచిన నవరత్నాల మేనిఫెస్టో చూస్తే దశల వారీ మద్య నిషేధం అని చెప్పారు. అది ఎక్కడ కూడా అమలైన పరిస్థితి లేదు. అంటే మద్యం రేట్ల పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఆ బ్రాండ్స్ పట్ల. చాలా దుర్మార్గం అండి. ముఖ్యమంత్రి మాట అంటే ప్రజల్లో విశ్వాసం. ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించేవాడు, ప్రజలు ఆశీర్వదిస్తే ఆ సీట్లో కూర్చున్నవాడు. ఆ మాటకు కొద్ది గౌరవం, విలువ ఉంటుంది. 19లో ఎలక్షన్ ప్రచారంలో ఆయన ప్రతి వేదిక మీద చెప్పాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే 2024లో ఓటు అడగటానికి రాను అని చెప్పాడు. అలాంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం మాట దేవుడు ఎరగండి, నీరు దొరకని గ్రామం అన్నా ఉందేమో కానీ ముందు దొరకని గ్రామం లేకుండా చేశాడు. ప్రభుత్వంతో అమ్మిస్తూ ప్రభుత్వ షాపులు పెట్టి అన్ని చోట్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఫోన్పే సిస్టమ్ వచ్చినా కూడా ఒక్క లిక్కర్ మాత్రం క్యాష్తోనే అని చెప్పి సాయంత్రానికల్లా ఆ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మిన డబ్బంతా కూడా ఆయనకి చేరటం, ఆ డబ్బుతో ఇప్పుడు ఎలక్షన్కి ఆయన రెడీ అవటం చూస్తూ ఉంటే, మరి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కూడా విలువ లేకుండా మరి ఆయన మర్చిపోయాడా, లేకపోతే ఆయన గెలవటం కోసం ఏమన్నా మాట్లాడతాడా అనేది కూడా ప్రజలకు అర్థం కాని అయోమయంలో ఉంది. చాలామంది మహిళల పుస్తుల తాడులు తెంచేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ చీపు లిక్కర్ తాగించి, అప్పుడు గతంలో మేము ఉన్నప్పుడు 60 నుంచి 80 రూపాయల మధ్య నుండి క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 250, 260 అంటే ఏమి ఆయన చేశాడు? కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేస్తున్నాడని మహిళలు చెప్పిన దానికి ఇది ఒక ఉదాహరణ చాలు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గందరగోళంగా మారింది, చాలా ఆందోళన నెలకొంది. మీ పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి భస్మాసుర హస్తంలాగా ఆయన తల మీద ఆయనే చేపెట్టుకున్న పద్ధతి ఇది. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నగరాల్లో దోపిడీ అయిపోయింది. ఇప్పుడు ఇళ్ళ మీద, గ్రామాల మీద కూడా పడ్డారు ఇళ్ళు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా తాత మా తండ్రి ఇచ్చిన నా భూమికి ప్రభుత్వం హక్కుదారు ఏంటి, ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవటం ఏంటి, జెరాక్స్ కాపీ నాకు ఇస్తే నేను కూతురు పెళ్లి చేయటానికి ఏదన్నా ఆస్తి అమ్మాలనుకుంటే అమ్మలేకపోవటం, బ్యాంకు లోన్కి వెళ్ళాలంటే జెరాక్స్ కాపీతో లోన్కి వెళ్ళలేకపోవటం, నేను జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి ఒరిజినల్ కోసం తిరిగి దౌర్భాగ్యమైన పరిస్థితి. రెండేంటంటే ప్రజల్లో ఒక అపనమ్మకం వచ్చింది. దీన్ని ఆయన తాకట్టు పెట్టి, రేపే కనుక ఆయన వస్తే మా భూములన్నీ తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని రన్ చేసే, ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ కూడా తాకట్టు పెట్టడం, అమ్మేస్తాం చేస్తాడు, లేదా ఆక్రమిస్తాడు కాస్ట్లీ భూములు అయితే అనే ఇది వచ్చేసింది. నిజం కూడా అదే అని చెప్పి మేము కూడా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ లేని చట్టం అది. గూగుల్లో చదువుకున్న పిల్లలందరికీ చెప్తా ఉన్నాం, గూగుల్లో చెక్ చేసి దాని తాలూకా డీటెయిల్స్ చదివితే అర్థమవుతుంది. ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తుల ఆస్తి మీద హక్కు ఉండటం అనేది అది దుర్మార్గం, అమానుషం. ఈ చర్యకి పూనుకోవటమే జగన్ చేసిన. ఈ ఎలక్షన్లో జగన్ ఓడిపోతున్నాడు. ఓడిపోవటంలో ఒక మెయిన్ కారణం ఏంటంటే ఏపీ టైటిలింగ్ యాక్ట్. ఇన్నాళ్ళు ప్రచారంలో ప్రజలు నేరుగా కలుసుకున్నారు, అనేక సమస్యలపై మాట్లాడారు, హామీలు ఇచ్చారు. చివరిగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు మించేశారు. పెందుర్తి ప్రజలు చాలా మంచి వాళ్ళండి, మంచిగా ఆదరిస్తారు. నా క్యారెక్టరే నన్ను
ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. నేను ప్రజలకు పెట్టి హామీ ఇస్తామన్నా. 2 సంవత్సరాలు 2 టర్ములు అధికార పార్టీలోనే ఎమ్మెల్యేగా చేశా. ఏ తప్పు చేయలేదు. అందుకే నా విమర్శించే అధికార పక్షం కూడా ఏదో లోకల్లో నాన్ లోకల్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప నా క్యారెక్టర్ మీద కానీ నేను అవినీతి పరుడను కానీ అంటానికి కూడా వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు. నీతివంతమైన పాలన నేను 2 టర్ములు కూడా అందించాను. ప్రజలకు అందుబాటులో ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా ప్రజలకి, 5 సంవత్సరాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. మీ గ్రామ సమస్యలైనా, మీ వ్యక్తిగత సమస్యలైనా, మీ బిడ్డల ఉద్యోగ ఉపాధి అవకాశాలైనా, ఏ అవసరం అయినా 24 గంటలు నా తలుపులు మీకోసం తెలిసే ఉంటాయి. ఒక ఫోన్ చేస్తే మీకు నేను అటెండ్ అవుతాను. నేను కూడా గన్మ్యాన్లో పిఎల్తో ఫోన్ ఎత్తించే సంస్కృతి కాదు. అర్ధరాత్రి అయినా నా ఫోను నేనే లిఫ్ట్ చేస్తాను. అలాగే నేను పని చేసి ఏదన్నా పనికి నాకు దగ్గరకు వస్తే పని చేసి ఫోన్ చేసి చెప్పే సంస్కృతి సాంప్రదాయం నా దగ్గర ఉంది. ప్రజల్ని ఆశీర్వదించమని, ఒక్కసారి మీరు ఓటేసి మళ్ళీ నన్ను ఎమ్మెల్యేని చేస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. 5 సంవత్సరాలు మీకు గుండెలో పెట్టి చూసుకుంటానని మీ ద్వారా ప్రజలు కోరుతా ఉన్నా. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం ఉంది. మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆ విషయాలు అర్థమవుతున్నాయి. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. తనను ఆశీర్వదిస్తే, నన్ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్తున్నారు పెందుర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. పశ్చిమ కూటమి అభ్యర్థి గణబాబు ఎన్నికల ప్రచారాన్ని ఆఖరి రోజు హోరెత్తించారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి శూన్యమని, యువతకు ఉపాధి లేదని విమర్శించారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా ఏర్పడ్డామని వివరించారు. తనను ఆశీర్వదించాలని, మనమంతా కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. చీల్చుకోవడం వల్ల 3000 ఓట్లతో ఓడిపోయినాం. ఈ రోజు రాష్ట్రంలో కూడా అలా సీట్లు కోల్పోకూడదు. జగన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలికి 175కి 150 సీట్లు ఉమ్మడి అభ్యర్థులు గెలవాలి. అందుకు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి అందరికీ మనవి చేసుకుంటూ, మరి నిండు మనసుతో రేపు మీరందరూ కూడా ఉద్యోగాలు వచ్చేదాకా 3000 నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం. మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇలా చదువుకొని ఉద్యోగాలు రాకపోతే మళ్ళా తల్లిదండ్రుల మీద ఆధారపడి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి యువతకి 3000 నిరుద్యోగ భృతి రాబోతా ఉంది. ఇక్కడ డాక్రా సంఘాలు ఎవరైనా ఉంటే ఒకసారి అబ్బో అందరూ ఉన్నారు, అన్ని వైపులా చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు, మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఏర్పాటు చేసేటప్పటికి చాలా చిన్నగా ఒక మొక్కై ఈ రోజు ఒక మహావృక్షంలా ఇంతమంది మహిళలు అయ్యారు. స్వయం ఉపాధి పొందుతున్నారు. మీలో 3 లక్షలు రుణం ఉండేవాళ్ళు, లోన్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. 3 లక్షల లోపు సైకిల్. తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ, జై జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ అండగా నిలిచినందుకు మీరందరూ కూడా మరొకసారి మీరందరూ తెల్లారే ఇల్లు ఓటేయాల్సింది మరొకసారి కోరుకుంటూ కలిగించాలని మరొకసారి శిరస్సు వచ్చి దండం పెడుతూ మీ అందరికీ కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అమ్మా. చాలా సంతోషంగా ఉన్నారు. భీమ్లీ వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. మధురవాడలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి రోడ్ షో చేపట్టారు. మధురవాడ, మిథిలాపురి, ఉడా కాలనీ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున రోడ్ షో సాగింది. అడుగడుగునా ప్రజలు మంగళహారతులు పడుతూ పూల వర్షం కురిపించారు.
ఈ ఎన్నికల్లో మరోసారి తనను ఎంపీ అభ్యర్థి జాన్సీని ఆశీర్వదించాలని ముత్తంశెట్టి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలంటే జగన్ గారు రావాలి. జగన్ గారు రావాలంటే ఎవరింటారు గుర్తు జగన్ రాడు. అమ్మా రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రతి వ్యక్తికి 2 ఓట్లు వస్తాయి. మీ అమూల్యమైన అతి పవిత్రమైనటువంటి ఓట్లు 2 ఓట్లు కూడా మీరు ఏ గుర్తు కాదు గుర్తుంటే రాజు గుర్తు, పోలీసే గుర్తు, ఆర్టీ గుర్తు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి విజయ డంకా మోగించేందుకు సిద్ధంగా ఉందని టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ఆయన మధురవాడ స్టేడియం వద్ద బైక్ ర్యాలీ తన కుమారుడు రవితేజలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీ గంటా రవితేజ ఆధ్వర్యంలో కూటమి పార్టీల జెండాలు యువత కేరింతలతో సందడిగా సాగింది. మాండు టెండర్ను సైతం లెక్క చేయకుండా రవితేజతో కలిసి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పిఎంపాలెం, మధురవాడ, కొమ్మాది, ఆనందపురం, తగరపొలస మీదుగా భీమిలి వరకు సాగింది. జై గంటా నినాదాలతో మారుమ్రోగింది. ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు గంటా సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. నేను పెట్టాను రికార్డ్ బాగా ఉంది కానీ భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి అడ్డాల వెంకటవర్మరాజు ప్రతిపక్షాలకు దీటుగా ఎన్నికల ప్రచారంలో ముందుండి శభాష్ అనిపించుకుంటున్నారు. చివరి రోజున భీమిలి, మధురవాడ, తగరపవలస, ఆనందపురం, పద్మనాభం తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ క్యాడర్ను కలుపుకుంటూ ముందుకు సాగారు. బ్యాక్ కాలనీ పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు అధికార ప్రతిపక్ష పార్టీల మాయలో పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. సుస్థిర పాలన కాంగ్రెస్తోనే సాధ్యమని, స్థానికుడైన తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వలస పక్షులను ఈ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీల మేనిఫెస్టో జనరంజకంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ గాధం మహేష్, సీనియర్ నాయకులు గాధం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం ప్రతి వాళ్ళ తిరిగాము. అన్ని దగ్గరలు కూడా ప్రజలు చాలా సుముఖంగా మమ్మల్ని బాగా ఆదరించారు. అన్ని ఏరియాల్లో కూడాను మాకంటూ ఒక క్యాడర్ డెవలప్ చేసుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నించాం. మహేష్ గారు, వర్మ గారు అందరూ చాలా కష్టపడ్డారు. గంటనక ఇప్పుడు టైం కూడా తెలియకుండా చాలా 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 ఎక్కువగా తిరిగాము. ప్రతి గ్రామాన్ని చుట్టుకుంటాం. మా కార్యకర్తలు, మహిళలు, మా అభిమానులు అందరూ కూడా చాలా బాగా మాకు అన్నదానంలో బాగా ఇచ్చారు. అయితే మేము ఈ మధురవాడ, ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువైపు, తర్వాత మనం ఈ మండలాలు ఇవన్నీ కూడా విస్తృతంగా పర్యటించాం. కొన్ని దగ్గరలో ఏదైతే మాకు కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురయ్యాయి, కానీ అన్నింటినీ అధిగమించి మొత్తానికి చివరి వరకు వచ్చాం. అందరూ కూడా మాకు తోడ్పడినందుకు ధన్యవాదాలు మీ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రావాలనేటువంటి అందరి స్థితిలో ఉన్నారు.
వైసీపీకి టీడీపీకి వాళ్ళు మనసున్నా సరే ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఎందుకంటే చాలా చిదిగిపోయి ఉన్నారు. ఎందుకంటే జూట్ బిల్లు పరిస్థితి కూడా మన చిట్టవలసిన జూట్ బిల్లు పరిస్థితి చూడండి. 2009లో జూట్ బిల్లు మనం స్ట్రైక్ అయ్యింది. స్ట్రైక్ అయిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూట్ బిల్లు పరిస్థితి ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు. జూట్ బిల్లు లేకుండా ఆ స్థలాన్ని ఈ ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు కబ్జా చేస్తూ వాళ్ళు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి కార్మికులకు ఎంతో అన్యాయం చేశారు. అలాగే ఎందుకంటే స్థానికేతరకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చారు కనుక వాళ్ళకి ఇక్కడ వీలు పట్టు ఉండే కష్ట నష్టాలకి పట్టించడం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి తెలియదు కనుక ఈరోజు స్థానికేతకి ఉంటే రేపు కష్టకాలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో వర్మ గారికి చాలామంది మీరు అందరూ మాకు వెళ్ళినప్పుడల్లా మాకందరూ చాలామంది మా బాబు కాంగ్రెస్ పార్టీ ఎంత తీసుకొస్తున్నారు, చాలా చాలా బాగుంది, చాలా ఎంతమంది చాలా ఉన్నాం, మేము కాంగ్రెస్ దగ్గర ఉన్నాం అని మాకు ఎంతో అండదండలు ఇచ్చి ఎంతో గౌరవం చేశారు. అలాంటి ఏంటంటే ఈరోజు అందరికీ తెలిసింది స్థానికత్వంకే నాయకత్వం ఉంటే మన స్థానికంగా పనులు చేసుకోవచ్చు అనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. మీరు ఎంతమంది డబ్బులు ఇచ్చేవారు పంచుకున్నా సరే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయాలని అందరూ సిద్ధపడి ఉన్నారు. ఇవి ఎన్నికలు కావని వైసీపీపై తిరుగుబాటని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా స్వేచ్ఛను కోరుకుంటున్నారని, కూటమితోనే ఇది సాధ్యమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పైనే గాజువాక అభివృద్ధి ఆధారపడి ఉందని, ఉక్కు పరిరక్షణే తన ప్రధాన అజెండా అని తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై స్థానికుడిగా తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటాను వైసీపీ సర్కార్ అదానికి అమ్మేసి కార్మికులను రోడ్డున పడేసిందన్నారు. ప్రజాభిమానంతో నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరవేస్తామని పల్లా ధీమాను వ్యక్తం చేశారు. వైపు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నాయి, ఇంకోవైపు మౌలిక వసతుల మీద ఆధారపడినటువంటి వ్యాపారులు పట్లే. దీనికి తోడు ఇంకో యువతకు ఉద్యోగం లేదు, డ్రగ్స్ దొరుకుతున్నాయి. అలాగే మందు అలవాటు ఉన్నటువంటి వారికి ఎలా ఉందంటే 5 సంవత్సరాల్లోనే ఈ నాసి రకమైనటువంటి మందు తాగడం వల్ల ఏజీలు పడిపోయి అనారోగ్య సమస్యలు బాధపడుతున్నాయి. సో ఒకలాంటి ఇబ్బందులు అన్ని వర్గాల వరకు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి ఎదుర్కొని ఉంటున్నారు. అందుకే అందరూ కూడా తెలియకంటేనే సైలెంట్ వే. మేము మొదట్లో చెప్పాం ఇది ఎలక్షన్ కాదు, ఇది రెవల్యూషన్ అని. ఇది ఎలక్షన్ కాదు, రెవల్యూషన్. రేపు 13వ తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఓట్లు మీరు చూడండి, అంత బ్యాలెట్ బాక్సులు బదులవుతాయి. వైసీపీ ఇంటికి వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుంది. అలాగే అన్నిటికనే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే స్వేచ్ఛ. అమ్మ బాబు ఇంకొక మాకు స్వేచ్ఛ రాబోతుంది. ఈ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తే చాలా అరెస్టులు చేస్తున్నారు, కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారండి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మేము చూడలేదు. గత 50 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులు చూడలేదు. అలాగే ఆ నాయకులు తీరు చూస్తే ఒక నాయకుడు ఒకలాగా మాట్లాడతాడు, ఇంకో నాయకుడు ఇంకో విధంగా మాట్లాడతాడు. అధికారంలో ఉన్నటువంటి వారే కోర్టులు గౌరవించట్లేదు అనేసి, అలాగే విమర్శలు దారుణమైనటువంటి విమర్శలు, భాష అసలు చెవుకి వెళ్ళలేనటువంటి భాషను వాడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఆ నాయకత్వం అలాగా పొలిటికల్ లీడర్షిప్ మాట్లాడేందుకు తీరలేదు. అంటే పరిణితి లేనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రాన్ని ఏల్చిందని చెప్పి. ఇంకోవైపు ఎక్కడ అభివృద్ధి లేదని, రాజధాని ఏదంటే రాజధాని ఎక్కడ ఉంటే ఎవరు చెప్పలేకపోతుంది. పోలవరం అంటే ఏం చెప్పట్లేదు. హౌసింగ్ అంటే అది ఎక్కడో ఊరవతల అర్బన్ ఏరియాస్ ఊరవతలు తీసుకెళ్ళి 50 సెంట్లు అంటారు, మళ్ళీ వాళ్ళే అమ్ముకుంటున్నారు. హౌసింగ్ లేదు. ఇంకా ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అని పెన్షన్లు కట్ చేసి పడేశారు, స్కీములు కట్ చేసి పడేశారు. అసలు చేయడం అవన్నీ కూడా ప్రజలు ఇష్టపడలేదు. ఎలాగైనా ఇంకొకటి ముఖ్యంగా ఎక్కడైతే భయం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ఆ గంగవరం పోర్టుని ఎలాగైతే అమ్మేస్తారో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని ఈ ప్రాంతానికి వచ్చేసారు. విశాఖ వాసులందరికీ కూడా దోపిడీలు జరుగుతున్నాయని ఒక ఆలోచన, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని ఒక భయం. అందుకే సుమారు 4 సంవత్సరాలుగా కార్మికులు అక్కడ ధర్నా చేస్తున్నారు. ఒక టెంట్ దగ్గరికి ఒకసారి కూడా మంత్రి గారు వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు నేను స్టీల్ ప్లాంట్ కాపాడుతాను, మా వల్లే 5 సంవత్సరాలుగా ఉండిపోయింది అంటున్నారు. విజయసాయి రెడ్డి మీద కార్మిక నాయకులు తిరగబడితే వాళ్ళని కార్మిక నాయకులను భయాందోళనకు గురి చేశారు. ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిని ఏమైనా అన్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అన్నారు. అంతే బస్ అయిపోయింది. ఆ రోజు నుంచి అంత భయాందోళనకు గురి చేశారు. కనుక ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ జీవనాడు కనుక దాన్ని కాపాడుకోవాలని ఇక్కడ విశాఖపట్నం ప్రజలు ఆలోచిస్తున్నారు. రాజధాని పేరున దోపిడీ చేస్తే ఇంకా రాజధాని మాకు చాలే అన్నట్టు ప్రజలు ఉన్నారు.
అలాగే గంగవరం పోర్టును అమ్మేశారు. ఇంక వీళ్ళేమి ఏం చేయగలరని చెప్పేసి. ఇంకా అన్నిటికంటే దారుణం ఏంటంటే డ్రగ్స్. బాగా ఎక్కువ బాధపడుతుంది డ్రగ్స్. విశాఖపట్నంకి ఉన్నటువంటి ఇమేజ్ని పాడు చేసేసారే. ఒక అద్భుతమైన ఆర్థిక రాజధాని చేద్దాం అనుకుంటే వీళ్ళు డ్రగ్స్ రాజధాని చేశారే. ప్రపంచంలో దేశంలోనే ఎక్కడ దొరకనంటే టన్నులు 20,000 టన్నులు డ్రగ్స్ ఇక్కడ దొరికామంటే ఎవరు తీసుకొచ్చారు? కోడిగుడ్డు మంత్రి గాజువాకలో ఓడిపోవడం ఖాయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనకాపల్లికి ఏమీ చేయలేని మంత్రి గాజువాకలో ఏం ఒరగబెడతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అమర్నాథ్ చిత్తుగా ఓడిపోతారని అన్నారు. చంద్రబాబు సీఎం కావడం, పల్లా భరత్లు ఇక్కడ విజయం సాధించడం తథ్యమన్నారు. గాజువాకలో కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్ ఓడిపోవడం తథ్యం. పల్లా శ్రీనివాస్ గాజువాకలో అత్యధిక మీద గెలవబోతున్నారు. ఈరోజు ఉదయం స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 4-5లో ఇంటింటికి ప్రచారం చేసుకుంటా పల్లా శ్రీనివాస్ గారిని విశాఖపట్నం ప్రాంత అభ్యర్థి భరత్ని గెలిపించాలని చెప్పి అనుకోవడం జరిగింది. ప్రజలు కూడా ముక్తగంటంతో మేము టీడీపీగా ఓటేస్తామని చెప్పి చాలా స్పష్టతగా ఉన్నారు. ఈరోజు పులివెందుల సైత్యం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు. సొంత జిల్లాలోనే సొంత గడ్డ మీదే జగన్మోహన్ రెడ్డి గెలవలేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 170 నియోజకవర్గాలు ఎలా గెలుస్తారో అడుగుతున్నాం. ఈరోజు వైకాపా రౌడీయిజం, గోండాయిజం, అరాచకంతో రాష్ట్రం పూర్తిగా సన్యాసం చేసింది. మరి అలాంటి వ్యక్తి కావాలా? రాష్ట్ర అభివృద్ధి పడి తీసుకెళ్లి చంద్రబాబు గారు తేల్చుకోమని చెప్పి పిలిపిస్తాను. ఈవేళ నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ ఎలాగైతే పోరాడామో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుగా మారి ఈ 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వి స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. కుటుంబం చెప్తున్నారు. కేంద్రంలో మోడీ గారు పీఎం కాబోతున్నారు, రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కాబోతున్నారు చేస్తాను. ఈ రోజు జగన్ పాలన ఇంకా అయిపోయింది. ఎలక్షన్లు అయిన తర్వాత జగన్ రాష్ట్రంలో పారిపోతాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం అంటే నువ్వు ఈ రాష్ట్రం ఉండి మనం చేస్తాను. నువ్వు భయపడుతున్నావు కాబట్టి, ఓడిపోతున్నావు కాబట్టి ఈ రాష్ట్రం పాలన చూస్తున్నావు. అంటే మోడీ ఒకటే చెప్పారు, రేపు కొత్త రోజు రాగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి శాసనం జైల్లో ఉండిపోతున్నాడు. సో నేను ఒకటే పిలిపిస్తాను 5 ప్రజలందరికీ, దయచేసి ఈ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన ఎలక్షన్లు. యువత కోసం, భావితరాల కోసం ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్లు. దయచేసి తెలంగాణలో ఓటర్లందరూ కూడా ఇప్పటికే బయలుదేరారు, మిగతా వాళ్ళు కూడా బయలుదేరి ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి స్టాండింగ్ హానర్తో 170కి 170 గెలిపించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబడని పిలిపిస్తున్నాను. జై హింద్. తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ నియోజకవర్గంలోని ఆరిలోవా తదితర ప్రాంతాల మీదుగా సాగింది. ఆయనకు మద్దతుగా పలువురు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 4వ వెలగపూడిని గెలిపించుకుంటామని నేతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు మరో అవకాశం ఇప్పించాలని తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు పిలుపునిచ్చారు. చివరి రోజు శివాజీపాలెంలోని సవేరా ఫంక్షన్ హాల్లో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమాణి విజయ నిర్మల, వెంకట్రావు, ఓమి సాన్యాసరావు తదితరులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం యాదవులను చిన్నచూపు చూసిందని చెప్పారు. యాదవ సామాజిక వర్గ భవన నిర్మాణంలో తాను కీలక పాత్ర పోషిస్తానని వాసుపల్లి చెప్పారు. యాదవులంతా ఐక్యంగా ఏర్పడి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బోటా వెంకటరమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా బీసీలకి న్యాయం అంటూ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే. ఉత్తరాంధ్ర నుంచి ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రి అయినా, లేకపోతే అచ్చెన్నాయుడు గారు జిల్లా అధ్యక్షుడు, స్టేట్ అధ్యక్షుడైనా, ఇప్పుడు పార్టీలో లేదనుకోండి తమ్మినేని సీతారాం గారైనా, అలాగే అయ్యనపాటి గారైనా, పక్కన ఉన్న యనమల రామకృష్ణ గారైనా, బండారు సత్యనారాయణమూర్తి గారైనా,
వీళ్ళందరూ కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు ఈరోజు మంత్రి పదవులు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యమే. తప్పకుండా కూడా ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ అవతల వైఎస్ఆర్ పార్టీలో కష్టపడి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంది వంశీ గారు మన అక్రమ తెలుగుదేశం పార్టీ నుంచి నాకు టికెట్ కాబట్టి వైఎస్ఆర్ నుంచి వాళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వాలి, ధర్మం అది. అటువంటి వ్యక్తులు కాదని బీసీ వర్గాలకు చెందిన వారి గొంతు కోసి ఒక ధనమదాంతుడికి, ఒక భూ కబ్జాదారుడికి, యాదవ వ్యతిరేకికి, ఇందాకే చెప్పారు శ్మశానాలేంటి, గెడ్డలేంటి, చెరువులేంటి, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే క్రిస్టియన్ భూములు ఆక్రమించి ఆయన సైటు వాస్తు కోసం డైపు రోడ్ల దగ్గర విఐపి రోడ్డు మూసారంటే ఆ విఐపి రోడ్డు అంటే అర్థమైంది విఐపి తిరిగే రోడ్డు అని. ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా దానివల్ల ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా తన స్వలాభం కోసం ప్రజలు పక్కన పెట్టి ప్రజల ఇబ్బందుల్ని ఆ రోడ్డు మూసేసాడంటే ఆయన ఎంత వెధవో మీరు ఆలోచించండి. ఆక్షలు పెట్టారు, ఏదో కోర్టుకు వెళ్ళి ఆగాం. ముందు దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆస్తి తర్వాత సంగతి, పిల్లల భవిష్యత్తు ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. గంజాయి ఎక్కడ చూసినా డ్రగ్స్, ఎక్కడ చూసినా ఈ జగన్ పిచ్చి మందు, వీటి వల్ల పిల్లల భవిష్యత్తు ఒక్కసారి గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు అయితే, ఒక్కసారి గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడితే పిల్లలు, యువకులు ఇక వాళ్ళ జీవితం మళ్ళీ వెనక్కి రాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన ఎలా ఉంటుందో మనం ఊహించలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న మేనిఫెస్టో 2లో ప్రకటించారు, ఈ గంజాయి డ్రగ్స్ మీద 100 రోజుల లోపు ఉక్కు పాదం మోపి ఆపుతానన్నారు. మనందరం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గంజాయి డ్రగ్స్ వల్ల అరాచక శక్తులు పెరిగిపోయి ఎప్పుడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో కనీసం 40-45 మంటలు జరిగినాయి నగరం. ఒక్క మన నియోజకవర్గంలో 9-10 మంటలు జరిగినాయి. చైర్ స్నాచింగ్లు, అత్యాచారాలు, మైనర్ బాలిక అత్యాచారాలు రకరకాలుగా జరిగినాయి. అవన్నీ రౌడీసం, అవన్నీ అరికట్టాలంటే ఈ గంజాయి టోటల్ గా ఈ రాక్షస పాలన పోవాలి. ఇది ఎలా తీసుకుంటారు? అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం చివరి రోజు భారీ రోడ్ షో నిర్వహించారు. ఇప్పటికే పలు మారుమూల గిరిజన ప్రాంతాలను చుట్టేసిన కొత్తపల్లి గీత చివరి రోజు రంపచోడవరం, మారుమూల ప్రాంతాల్లో భారీ రోడ్ షో నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. రంపచోడవరం కూటమి అభ్యర్థి మిర్యాల శిరీషాదేవితో కలిసి ఆఖరి రోజున అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత భారీ రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలోని విఆర్పురం మండలం మారుమూల గ్రామాల్లో జోరుగా ఈ రోడ్ షో సాగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దారి పొడవునా ప్రజలు బారులు తీరి హారతులతో ఆదివాసీ గిరిజనులు స్వాగతం పలికారు. జై టీడీపీ, జై బీజేపీ. పోలవరం ముంపు గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, అటు తెలంగాణ ఇటు ఆంధ్రాకు చెందకుండా రేకపల్లి గ్రామస్తులు జీవిస్తున్నారని గీత చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర నాయకులు తనకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. గిరిపుత్రులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిర్వీర్యమే చేసేశారు. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా సైకో కళ్ళల్లో ఆనందం. ప్రజలు ఎందుకో బాధపడుతున్నారు. ప్రజలు బాధపడితే సైకో ఆనందిస్తాడు, అవునా కాదా? కనీసం ఇళ్లలోకి వచ్చిన బురద తీయడానికి కూడా ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ అన్నా ఇచ్చారా? ఇళ్ళు క్లీన్ చేసుకోవడానికి కూడా ఎవరు? 1 గంట ముందు మీకు వార్నింగ్ ఇచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోమంటారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి, ఎన్నో రకాలైన కష్టాలు పడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 4 ముంపు మండలాలు ఇటువైపు తెలంగాణలోనూ లేవు, అటువైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా మీకు అవకాశాలు రాని పరిస్థితి ఉంది. మనం చూస్తే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టారండి?
పాడేరులో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పెడితే ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళడానికి డైరెక్ట్ బస్ అన్నా ఉందా? మరి ఎలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అక్కడ పెడతాడండి? మనం అడగట్లేదని, ఇది పోలవరం జిల్లా కావాలని ఎప్పటి నుంచో కూడా మనం డిమాండ్ చేస్తున్నామా లేదా? మన ప్రభుత్వం వస్తుంది. మనం చూస్తే ఈ రోజు మన రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక కూటమి ఏర్పడింది. నేను సైతం అని చెప్పి ఏసీ గదుల్లో ఉండగలిగి కూడా పవన్ కళ్యాణ్ గారు మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి జగన్ నిన్ను నేను ఇంటికి పంపిస్తాను అని చెప్పి సవాలు చేసి మరి ఎండనక వాననక ఆయన స్వార్థం ఏమీ లేదమ్మా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. అవునా? ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలని ఉంటది. లీడర్ అన్న తర్వాత మనకున్న అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఉంటది. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన త్యాగం చేశారు. లేదు, కూటమి ఏర్పడాలి, కలవాలి, మన రాష్ట్రం అంతా కూడా భవిష్యత్తు బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన సీట్లు 21 సీట్లు ఇచ్చినా కూడా నేను సైతం అని చెప్పి కంటిన్యూస్ గా మనందరి కోసం కష్టపడుతున్నారు. అవునా కదా? ఇక నరేంద్ర మోదీ గారి సంగతి చెప్పాలంటే మన దేశాన్ని విశ్వగురువులా పెట్టారు. ఈ రోజు భారతదేశీయులు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఎంత గౌరవం ఈ రోజు మన ప్రధానమంత్రి గారి ద్వారా. అలాగే ఒక్కటే చెప్పారు అమిత్ షా గారు వచ్చినప్పుడు, మోదీ గారు వచ్చినప్పుడు, పోలవరం ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము, నిర్వాసితులకు అందరికీ న్యాయం చేస్తాము. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. చివరి రోజు భారీ రోడ్ షోతో గీత ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుతటి ఈశ్వర్రావు చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. గ్రామాల్లో విశేష ఆదరణ లభించింది. జనం పూల వర్షాన్ని కురిపించారు. ఆయన సతీమణి రజని ఎన్ఈఆర్ కూడా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామంలో ఈశ్వర్రావు సతీమణి రజని సమక్షంలో వైసీపీ నుంచి 45 కుటుంబాలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నడుకుతటి ఈశ్వర్రావు విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఎన్ఈఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టేజ్ పైకి వచ్చి పండుగ కప్పుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే సునీల్ గారు సమాజ స్థాపన రాజ్యాంగ పరిరక్షణే తమ లక్ష్యమని సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ అన్నారు. ఆడపడుచుగా తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీలు అభివృద్ధిని గాలికి వదిలేశాయని విమర్శించారు. తనకు ఒక అవకాశం ఇస్తే ఉత్తరాంధ్ర వారిని పార్లమెంట్లో వినిపిస్తారంటున్న డాక్టర్ జాలాది విజయతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటి వరకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోయారు, హామీలనిచ్చారు. మనతో సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ్ ఉన్నారు. చెప్పండి మేడం, ఈ ప్రచార పర్వం ఎలా సాగింది? ప్రజల నుండి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ జాలాది విజయ. సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా, రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను సమాజ్వాదీ పార్టీ. అయితే అనూహ్యమైన స్పందన వచ్చిందండి. మేము ఊహించుకోలేదు. ఎందుకంటే ఇది ఎక్కడో యూపీ పార్టీ, ఇక్కడ లేదు అని చెప్పి అందరూ అనటం జరిగింది వాస్తవంగా. ఆ తర్వాత స్టార్టింగ్లో కానీ ప్రజల దగ్గరికి వెళుతూ ఉంటే రోజు రోజుకి ప్రజలతో మేము మమేకమవుతూ ఉంటే ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడు ఎవరో వస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక మేధావులు రావాలి, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు రావాలి, ఎలాంటి నేర చరిత్ర లేని వాళ్ళు రావాలి,
అని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అనుగుణంగా మేము ఉండటం, మేము అలా వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీకి ఇంత మంచి స్పందన వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము తీసుకున్న ర్యాలీలు కావచ్చు, మేము డోర్ టు డోర్ ప్రచారాలు కావచ్చు, మేము ప్రజల వద్దకు మేము వెళ్ళే విధానం, మా ఎజెండా మొట్టమొదటిసారి లక్ష్మీనారాయణ గారు మా ఎజెండా ఎంత ఇదిగా ఉంది అని అంటే, మొట్టమొదటిది సమసమాజ స్థాపన, రాజ్యాంగ పరిరక్షణ మా సమాజ్వాదీ పార్టీ ఎజెండా. రాజ్యాంగ పరిరక్షణ మీన్స్ ఇక్కడ ఏదో అందరూ వేరే వేరే అనుకుంటున్నారేమో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సిద్ధాంతాలనైతే కట్టుబడి సమాజ శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన రాజ్యాంగాన్ని రాశాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు, ఆయన ఎన్నో బాధలు అనుభవించి ఆ బాధలలో నుంచి బలవంతుడై ఆ బలవంతుడి అక్షరాలు, తన మేధస్సు, తన కష్టం, తన శ్రమ, తన కన్నీటిని అక్షరాల రూపంలో రాసిన రాజ్యాంగ హక్కులు మనవి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు. ఆ హక్కులకి యూపీలో చూసుకుంటే దళితులని ఓచకోతకు వస్తుంది బీజేపీ ప్రభుత్వం అండి. మణిపూర్ సంఘటన చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం నిలువున బట్టలు పొతీసి నడి రోడ్డులో నడిపిస్తూ కాల్చి చంపేస్తుందండి బీజేపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎవరైనా ఎంకరేజ్ చేసినా, లోకల్ ఉన్న ప్రభుత్వాలు, లోకల్ పార్టీలు ఎంకరేజ్ చేసి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవటం వల్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందండి. విశాఖ పార్లమెంట్ పరిధికి సంబంధించి స్థానిక ఎజెండా అంశాలు దేని మీద దృష్టి పెట్టారు? విశాఖ పార్లమెంట్ని దృష్టిలో పెట్టుకొని మా మొట్టమొదటి ప్రధాన ఎజెండా అండి, ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడటమే మా ప్రధాన ఎజెండా. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాళ్ళు కడుపు చేత పట్టుకొని వలసలు వెళ్ళిపోతున్నారు. ఫ్యాక్టరీలన్నీ మూతవేయబడ్డాయి, ఎక్కడ చూస్తే అక్కడ. ఆ కార్మికులకి, అక్కడ వెళ్ళిపోతున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పించట్లేదు. అంతేకాకుండా నిరుద్యోగం మీద మేము ముందు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. 25 టన్నులు, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, 25 టన్నుల డ్రగ్స్ని పట్టుకొని బీజేపీ ప్రభుత్వం చుట్టాలే కొమ్ము కాశారు. దానికి 100,000 కోట్ల రూపాయలు. అంటే యువతని 9 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న వీళ్ళు యువతని నిరుద్యోగ పాలు చేయటమే కాకుండా మొత్తులో ముంచేశారు. గంజాయి డ్రగ్స్లో విశాఖ యువతని మొత్తులో ముంచేసి నా యువత జాతిని నాశనం చేస్తున్నారు, రేపటి భవితని. అందుకని అది మా ప్రధాన ఎజెండాగా అదొకటి తీసుకున్నామండి. రెండోది ఫార్మాసిటీస్. ఏ క్షణం మనం ఎలాంటి భయంకరమైన చేదు వార్త వినాలో మనకి తెలియదు. ఎక్కడో పేలిపోతుంది, ఎక్కడో గ్యాస్ లీక్ అవుతుంది. ఏం జరిగింది? కార్మికులందరూ కూడా ఎంతమంది చనిపోతున్నారో కూడా తెలియదు. ఫార్మాసిటీ కార్మికుల కోసం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. 4వది పోర్టు కాలుష్యం అండి. పోర్టు కాలుష్యాన్ని చూస్తే అందరూ సౌత్ నియోజకవర్గాన్ని పర్యటించే వాళ్ళకి తెలుస్తుందండి. అమ్మవారి గుడికి వెళ్ళాలంటే ఏ దారిని వెళ్తాము, ఏ సందులు వెళ్తాము, ఎలా వెళ్తామో చూస్తే పూర్ణ మార్కెట్ అంతా కూడా కాలుష్యంతో నుండి దానివల్ల ప్రాబ్లమ్స్, ఎన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. పసిపిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళ హెల్త్ విషయం ఏమవుతుందో తెలియకుండా పోర్టు కాలుష్యాన్ని నివారించకుండా ఇప్పటి వరకు ఉంది. దాని నివారణ, దాని చర్యల కోసం మేము మరొక ఎజెండాగా తీసుకున్నాం. మరొక విషయం అండి, గంగపుత్రుల కోసం మత్స్యకారులు, వాళ్ళని ఎప్పుడూ కూడా మేము ఎంతో మత్స్యకారులు వెళ్తూ సముద్రాల మీద బ్రతుకు తెరువు కోసం వాళ్ళ బ్రతుకుని ప్రాణాన్ని పణంగా పెట్టి బోటు మీద వెళుతూ ఉంటే తిరిగి వచ్చేదాకా ఏ క్షణం ఏం చేదు వార్త వినాలో అనుకుంటూ ఎదురు చూసే భార్యాబిడ్డలండి. వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది లేదు. అలాంటి సెక్యూరిటీ లైఫ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. అన్నిటికంటే అతి ప్రధానమైనది మా విశాఖ తల్లి ప్రకృతి. మాకు ప్రకృతి మెయిన్ అండి. గొట్టలతో, కొండలతో, దేవుళ్లతో సస్యశ్యామలంగా మేము సంతోషంగా ఉండే మా విశాఖ తల్లిని గుండెల మీద తన్నినట్టు ఎలాంటి రాజధాని లేదు, కానీ రాజధానులని పేరు పెట్టి ఇక్కడకు వచ్చి కొండల్ని పిండి చేసి 100 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారే కానీ ఇక్కడ ప్రజలకి ఎలాంటి అభివృద్ధి అనేది లేకుండా చేశారు. ఇది మా ఎజెండాగా మేము పెట్టుకొని ముందుకు వెళ్ళామండి. ఈ ప్రచారంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రచార పర్వం ముగిసింది. విశాఖ పార్లమెంటు ప్రజలకు మీరు చేసే అపీల్ క్లుప్తంగా. అమ్మ, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాలాది విజయ. నేను పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి అని సినిమా పాటలు రాసిన జాలాది గారు అమ్మాయిని. మా నాన్నగారు
స్వతంత్ర సమరంలో జైలు జీవితాన్ని అనుభవించారు. మా తాతయ్య జాలాది ఇమాన్యుయల్ గారు స్వతంత్ర సమరయోధులు. ఆయన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. అలాంటి వారసత్వాన్ని తీసుకొని ఒక ఉన్నతమైన ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చదువుకున్నాను. ఒక ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసుకొని నేను మీ ముందుకు వస్తున్నానమ్మా. దయచేసి మీ అక్కగా, మీ చెల్లిగా, మీ అమ్మగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మన ఇంట్లో ఒక నాయకుడు ఉంటే ప్రశ్నించటము, మన ఇంట్లోనే ఒక నాయకుడు ఉంటే ఏ తప్పు జరిగినా, ఏ సమస్య వచ్చినా మనం పరిష్కరించుకోవచ్చు. అందుకనే తల్లి అందరినీ అడుగుతున్నా, నేను స్థానికంగా ఉంటాను, స్థానికేతరురాలను కాదు, ఇక్కడుండి ఎక్కడో పరిపాలన చేయటం కాదు, మీ ఇళ్లల్లో మీతో కలిసి ఉండే అమ్మాయిని, మీ బిడ్డని, ఇక్కడే పెరిగిన అమ్మాయిని, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగం చేశాను, ఇక్కడే ఉంటున్నాను కనుక మీ మధ్య ఉన్న అమ్మాయిని కనుక దయచేసి అందరినీ చేతులు జోడించి ఓటు వేసి గెలిపించవలసిందిగా, జాలాది విజయ అన్ని నాకు ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మళ్ళీ ఒక్కసారి పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకు తెలుస్తుంది. మన కన్నీళ్లు మన అరిచేతులే తుడుస్తాయి. మన సమస్య మనం పరిష్కరించుకుందాం. ఒక్కసారి మన ఓటు, ఒక్కసారి మన ఓటు మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన అభివృద్ధి కోసం మనం వేసుకుందాం. దయచేసి ఆలోచించండి. యుద్ధం చేయటానికి ఆడపిల్లగా మీ ముందుకు వచ్చానమ్మా. నాకు ఆశీర్వదించండి. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే మీరేమిటో తెలియపరచాలి అని అంటే రాజ్యాంగ హక్కులని, మన రిజర్వేషన్లు కాపాడుకోవటానికి ఒక్కసారి ఓటేసి గెలిపించవలసిందిగా సమాజ్వాదీ పార్టీ. నా పేరు డాక్టర్ జాలాది విజయ. జై సమాజ్వాదీ పార్టీ, జై అఖిలేష్ యాదవ్, జై భీమ్. విశాఖ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. సమాజ్వాదీ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ, సమాజ స్థాపనే లక్ష్యంగా కృషి చేస్తుంది. స్థానిక ఎజెండాలతో ముందు ఒక్క అవకాశం తనకిచ్చినట్టయితే పార్లమెంట్లో బలమైనటువంటి వాణి ఉత్తరాంధ్ర తరపున నేను వినిపిస్తాను అని చెప్తున్నారు సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 7కు 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకళ్ళ రమేష్ బాబు అన్నారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూటమి పట్ల ప్రజలకున్న విశ్వాసం స్పష్టమైందని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ప్రజలు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సింహాచలం భూముల పంచగ్రామాల సమస్య అయితేనేమి, అలాగే తాడి తరలింపు అయితేనేమి, ఇంకా ఎన్టీపీసీ వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామాలు, ఇంకా మూల స్వయంభవరం లాంటి గ్రామాలు కానీ తరలింపు చేస్తాం. పొల్యూషన్ను మినిమైజ్ చేసే కార్యక్రమాలు చేపడదాం. స్థానిక యువతకే ఇక్కడ ఫార్మా, ఎన్టీపీసీ, హిందూజా, రాబోయే పెట్రోలియం యూనివర్సిటీ ఇలాంటి చోట స్థానికులకే 70-80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తాం. అలాగే టిడ్కో ఇల్లు మేము ఇచ్చిన వాళ్ళని చాలామంది లబ్ధిదారులు వీళ్ళు క్యాన్సిల్ చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్లో లబ్ధిదారులుగా గుర్తించిన ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మేము లబ్ధిదారులను చేస్తాం. రేషన్ కార్డులు చాలా క్యాన్సిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఊర్లో కూడా చెప్తా ఉన్నారు. గతంలో మేము చంద్రబాబు ఉన్నప్పుడు మాకు వైట్ రేషన్ కార్డు ఉండేదండి, ఇప్పుడు తీసేశారని చెప్పి అవి కూడా వెరిఫై చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాం. అలాగే మా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన నెల నుంచే మొదలు పెడతాం. పెంచిన పెన్షన్ 4,000, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇంట్లో 18 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ 1,500 రూపాయల చొప్పున నెలకి వాళ్ళకి ఇచ్చే భరోసా ఫ్రీగా. అలాగే ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడం, 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే సిస్టంలోకి మేము రావటం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఏదైతే ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో పట్టాలు రాని వాళ్ళు ఉన్నారో, మౌలిక వసతులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా
పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కలుగజేస్తాం. వేపకుంట దగ్గర ఉన్న ఉడా భూములు 144 ఎకరాలు ఉడా భూములు ఉన్నాయి. అది నివాస ప్రాంతం. అది కూడా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తాం. ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా, ఒక ఇండస్ట్రీ హబ్బుగా, ఒక హెల్త్ హబ్బుగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. ఎంపీ గారు సీఎం రమేష్ గారి సహకారంతో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటాం. కేంద్ర పరిధిలో ఉన్నవి రైల్వే జోన్ తెచ్చుకుంటాం. పెట్రోలియం యూనివర్సిటీ మొదలు పెడతాం. 1000 కోట్లు రిలీజ్ చేయాలి. ఆయన ఎంపీ అయిన వెంటనే సభవరంలో దాన్ని మొదలు పెడతాం. ఇలా పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ని సభవరానికి పెందుర్తి కూడా తెచ్చి పరవాడతో పోటీ పడే విధంగా ఈ ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు, పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తామన్నా. పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ ఎస్కోట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. సంచార జాతుల ప్రజలను కూడా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరూ అంటారు ఊపిరి ఎస్కోట చాలా ఊపిరిది అని. మంగళగిరి ఒకటి, ఎస్కోట ఒకటి, ఇంకా ఇలా 3 నియోజకవర్గాల్ని ప్రధానమైనవి అని అంటారు. ఎందుకంటే అక్కడ దగ్గర 5 మండలాలు ఉంటాయి. ఎస్కోట్లో 70,000 మంది సంచార జాతులు ఎస్కోట్లో నివసించడం జరుగుతుంది. బీసీలు ఎక్కువగా ఉన్నారు. సంచార జాతులు అంటే బీసీలు అక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా నిన్న కలుసుకోవటం జరిగింది. అక్కడ ఒక రోడ్ షో లాగా చేయటం జరిగింది. ఎస్కోట ప్రజల్ని, ఎస్కోట్లో నివసిస్తున్న వారందరినీ కూడా నేను ప్రాధాయపడటం జరిగింది. వాళ్ళకి విషయాలు తెలియచేయడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ అని తెలియచేయడం జరిగింది. కనుక ఎస్కోట పరిధిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారే కానీ అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. వాళ్ళు ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారే కానీ ఎస్కోట అభివృద్ధికి ఏది నోచుకోలేదు. ఎందుకు అంటున్నానంటే ఈ వర్డ్ నేను వెళ్ళేటప్పుడు చూశాను. ఒక 500 మీటర్లు వెళ్ళే దారిలో 5-6 గుంతలు ఉన్నాయి. గతుకుల రోడ్లు. మరి ఎక్కడ అభివృద్ధి జరిగిందో తెలీదు. నరేంద్ర మోడీ గారు ఇండియాలోనే మన విశాఖ జిల్లాని టాప్ 5లో ఒకటిగా ఎలా ప్రకటించారో కూడా నాకు అర్థం కాలేదు. ఇంత గతుకుల రోడ్లతో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి చేసిందో ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు నాకు తెలియదు. అంతేకాకుండా అంతకుముందు ఉన్నవాళ్ళు మేము బాగా అభివృద్ధి చేశామన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నారు. అక్కడ అభివృద్ధి గుంతలతో కనిపిస్తూ ఉంది. స్వాగతిస్తుంది మనం మొట్టమొదటే. అక్కడ చుట్టుపక్కల షాపులు చూసుకుంటే ఆ షాపులు మనం ఏదన్నా దేన్ని అనాలి, గిరిపుత్రుల దగ్గరికి వెళ్ళామా అన్న ఆలోచన వస్తుంది. దాన్ని ఎస్టీ తండాలు ఉంటాయి చూడండి, అట్లా తండాల దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉంది అక్కడ. అంటే అక్కడ అభివృద్ధి అంత దయానీయంగా, అంత దరిద్రంగా ఉంది అన్నమాట అభివృద్ధి అనేది అక్కడ. హెడ్లైన్స్ మరోసారి. విజయోత్సవ యాత్రను తలపించిన ఉత్తర వైసీపీ అభ్యర్థి రోడ్ షో. అశ్వం పైనుంచి విజయ సంకేతనం చూపించిన కేకే రాజు. ఆఖరి రోజున ఉత్తర నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించిన జై భారత్ అభ్యర్థి లక్ష్మీనారాయణ. తనకు ఒక అవకాశం ఇస్తే యువతకు ఉపాధి కల్పిస్తానని వెల్లడి. దక్షిణ నియోజకవర్గంలో దద్దరిల్లిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి రోడ్ షో. మూడోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. పెందుర్తి వైసీపీ పాలన అంతా అస్తవ్యస్తం. తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్న కూటమి అభ్యర్థి పంచకర్ల. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలన్న పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు. భీమిలి నియోజకవర్గంలో మరోసారి అవకాశం కల్పించండి. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి ముత్తంశెట్టి భారీ రోడ్ షో. భీమిలి నియోజకవర్గంలో కూటమిదే విజయం. తనయుడు రవితేజ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని ప్రారంభించిన కూటమి అభ్యర్థి గంట.
అధికార ప్రతిపక్ష పార్టీలను తరిమికొట్టండి, స్థానికుడైన తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్న భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి వర్మరాజు. ఇవి ఇప్పటి వరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV స్మార్ట్ న్యూస్. నమస్తే.